హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో నివసిస్తున్న మానవులందరినీ అలాగే ఈ యావత్తు సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒకడై ఉంటాడా లేదా వేరువేరై ఉంటారా? సరే, ఉదాహరణకి ఒక 2 కార్లను తీసుకుందాం. ఒకటి సుజుకి కార్, 2 బెంజ్ కార్. ఈ 2 యొక్క కార్ల డిజైన్లు మోడళ్ళు ఒకేలా ఉంటాయా? లేదు. మరి వీటిని తయారు చేసినటువంటి కర్త ఒకరా ఇద్దరా అంటే ఇద్దరని చెప్తాం. ఒకవేళ అన్ని కార్లను తయారు చేసిన వాడు ఒకడే అయ్యి ఉంటే ఆ అన్ని కార్లకి ఒకే కంపెనీ లోగో ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? పోనీ వేరే డిజైన్స్లో వేరే మోడల్స్లో దింపవలసిన అవసరం ఏముంది? దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? భూమి మీద ఉన్నటువంటి వస్తువులు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ని కలిగి ఉన్నాయి. వాటిని తయారు చేసిన వాళ్ళు కూడా వేరు. అలాగే భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులం అంటే మన జీవన విధానం అంతా ఒకేలా ఉంది. ఒక హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా, సిక్కులైనా, బౌద్ధులైనా ఎవరైనా సరే 2 చెవులు, 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, ఒకటే గుండె. అదేవిధంగా పీల్చే గాలి ఒకటే, నడిచే భూమి ఒకటే. ఇవన్నీ ఒకటే అయినప్పుడు వీటన్నింటిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒకడా అనేకమా అంటే ఒక్కడే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇదే విషయాన్ని మన ధర్మశాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్లు ఆ సృష్టికర్త కోసం ఏం తెలియజేస్తున్నాయో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.